హలో అండి, అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? అందరికీ శుభోదయం అండి. నేనండి మీ భాగ్యాని. ఈరోజు పూజ అయితే ఇలాగైతే కంప్లీట్ చేసేస్తున్నానండి. సోమవారం పొద్దున్నే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈరోజైతే శివయ్యకి కూడా నేను ఇలాగైతే పూజ చేసుకున్నాను. ప్రతిరోజు ఇక్కడైతే ముగ్గు పెట్టుకుంటానండి. నీట్గా తుడుచుకునేసి ముగ్గు అయితే ప్రతిరోజు పెట్టుకుంటాను. ఇట్లా కింద కూడా ముగ్గు పెట్టుకుంటానండి. ఇలాగ పూజ రూమ్లో ప్రతిరోజు అయితే తుడిచేసి ముగ్గు అయితే వేసుకుంటానండి. పూజ రూమ్లో అలాగానే వేసుకున్నామంటే చాలా మంచిది ముగ్గు పెట్టుకుంటే. ఇలాగైతే ప్రతిరోజు కంప్లీట్గా తుడిచేసుకొని నీట్గా ముగ్గు వేసుకుంటానండి. సోమవారం పూజ అయితే ఇలాగైతే కంప్లీట్ అయిపోయిందండి. పొద్దున్నే పెట్టేశాను. నిన్నైతే ఈ గవ్వలు అయితే తెచ్చానండి నేను. ఈ గవ్వలు అయితే ఎల్లో గవ్వలండి. ఇవి కూడా లక్ష్మీదేవికి చాలా మంచిదని ఇంతకుముందు అయితే శ్రీచక్రము గవ్వలు అన్నీ కూడా ఉన్నాయి, శ్రీఫలం అన్నీ. కానీ ఈ గవ్వలు కూడా పెడితే లక్ష్మీదేవికి మంచిదనేసి నిన్నైతే బజార్కి వెళ్ళి తెచ్చానండి. ఈరోజైతే లక్ష్మీదేవి దగ్గర పసుపు గవ్వలు అవి కూడా పెట్టేసుకున్నాను. అలా పెడితే చాలా మంచిదంట అమ్మవారికి. అందుకనేసి నాకైతే వేరే వాళ్ళు చెప్పారు, నీకు లక్ష్మీదేవి విగ్రహం ఉంది కదా, పసుపు గవ్వలు కూడా పెట్టుకో భాగ్య అని. అందుకని అయితే నిన్న తెప్పించేసి ఈరోజైతే పొద్దున్నే అమ్మవారికి పసుపు గవ్వలు కూడా పెట్టేశానండి. ఈరోజైతే సోమవారం పూజ ఇలాగైతే కంప్లీట్ అయిపోయిందండి. మా చిన్ని కృష్ణయ్య అమ్మవారు ఇలాగైతే పొద్దున్నే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి, ఎండ రేవి చూడు కిటికీలో నుంచి అలా వస్తుందో. ఎండ అయితే చాలా ఎక్కువగా ఉందండి. ఈరోజు 7 బాగా ఎక్కువైపోయింది ఎండ. భలే చెమట్లు కూడా వచ్చేస్తున్నాయి. మరి పొద్దున్నే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సోమవారం పూజ అయితే ఇలాగా కంప్లీట్ అయిపోయింది. మరి ఉంటానండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ కూడా పెట్టండి. మరి ఉంటానండి. అందరికీ శుభోదయం అండి.